జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున శ్రీరామ మహా శోభాయాత్ర దర్శించుకుంటున్నాం. ఎంతో ఘనకీర్తి కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా, అన్ని రంగాలలోనూ కూడా కడప నిజంగా పేరెన్నిక కలిగిన జిల్లా. కడప గడప, దేనికి గడప? గడపే కడపగా పిలుస్తున్నారు. భగవానుని యొక్క ఏడుకొండల స్వామి యొక్క తిరువేంగడ ముడయాన్ యొక్క సన్నిధికి పోవడానికి ఇది గడప. భగవంతుని సమీపానికి వెళ్ళడానికి గడప. ఈ గడప దాటితే ఇంకేమున్నది? వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. వెలుగులు చిందే రఘురాముడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క అపరావతారమైన వెంకటేశ్వర దర్శనమవుతుంది. అందుకనే సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజంచ సుఖాయ మమోగశరం అపహాయ రఘుద్వహ మన్యమహం నకథంచన కంచన జాతు భజే. శ్రీరాముని మించిన దైవమా? మృక్కిన నీకే మ్రొక్కవలే, మోక్షమొసంగిన నీవే ఈవలే, తక్కిన మాటలేమిటికి దాశరథి కరుణాపయోనిధి. అద్భుతమైనటువంటి శ్రీరామచంద్రుల వారు ఏకపత్ని వ్రతుడు. అన్నదమ్ములు ఎలా ఉండాలో మానవ ఆదర్శ మానవుడుగా లోకానికి చూపించినటువంటి వాడు. రాజ్యం అంటే ఎట్లా ఉండాలి, రాజ్యాధికారి ఎట్లా ఉండాలి, కష్టాలను ఎలా అధిగమించాలి, ప్రజలందరి చేత కూడా దైవంలాగా ఎలా కీర్తించబడాలో అన్నీ కూడా మర్యాదా పురుషోత్తముడుగా చేసి చూపించినటువంటి అవతారమే శ్రీరామావతారం. ప్రతి వారి గుండెలలో ఉన్న దైవం శ్రీరాముడే. చూడండి, ఈ రోజున ఆ కడపలో ఎంత వైభవంగా ఈ శోభాయాత్ర జరుగుతోందో. ఆనందం పెళ్ళుబుకింది, బాజాలు వాయిస్తున్నారు. ఆనందం ఉత్సాహమైతే గనక వాయిద్యాలతో కూడా జై శ్రీరామ్ అంటూ ఈ మహాశోభాయాత్ర బయలుదేరుతోంది. చిన్న చౌక్ నుండి ఆంజనేయ స్వామి సన్నిధి నుంచి మంగళ వాయిద్యాలతో ప్రారంభం. అనేకమైనటువంటి వాయిద్యాలు ఉన్నాయి. ఒక్కొక్క వాయిద్యం ఒక్కొక్క దానికి సంకేతం. జయ జయనాదాలు, అగో దుందుబులు మోగిస్తూ ఉన్నారు. ఆ వీర దుందుబులతో భగవానుడు మహారాజు రాజాధిరాజాయ రామచంద్రాయ మంగళం అంటూ రామచంద్రుని ఈ అద్భుతమైనటువంటి మంగళ వాయిద్య ఘోషతో స్వామివారికి శోభాయాత్ర ప్రారంభమైంది. ఏమిటి శోభాయాత్ర? శోభాయాత్ర అవసరమా? నిజమే. భగవంతుని యొక్క శోభాయాత్ర అంటే భక్తుల యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే. భగవంతుడికి ఒకరు వచ్చి గొప్పతనం తెలియచేవని అవసరం లేదు. పాపం చాలామంది రాలేని వాళ్ళు ఉంటారు. చూసారా, గుడికి అందరూ రాగలుగుతారా చెప్పండి? ఎంతోమంది ఎన్నో కార్యాల్లో నిమగ్నమైపోయి ఉంటారు. కాబట్టి భగవంతుడే వారి కోసం బయలుదేరి రావడం, అది ఎలా వస్తాడాయన? భక్తులందరితో కలిసి రావడమే శోభాయాత్ర. చూడండి, వారందరి చేతులలో తులసిమాలలు పట్టుకొని వచ్చారు. భగవానునికి ఒక్క దళం చాలు, తులసి దళం ఎంతో ప్రీతికరం. అటువంటిది గజమాలలాగా భగవంతుడు బయలుదేరితే ఎలా ఉంటుందో చూడండి. ఎవరి ఇంటి ముందు చూసినా తోరణమే, ఎక్కడ చూసినా హారతే, ఎటుప్రక్క చూసినా ఆ మంగళ వాయిద్య ధ్వనులు. చూడండి ఎంత మాల వేస్తున్నారో స్వామికి. మాల అంటే మన హృదయం అండి.
మన హృదయాన్ని ఎలా అర్పిస్తాం? భౌతికంగా కనపడదు కదా. కాబట్టి మనలో ఉన్నటువంటి భావాలన్నీ కూడా చక్కగా ఏర్చి కూర్చారు. ఆ మాల చూడండి ఎంత పెద్దదిగా, ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం. స్వామి అవతారాలలో శ్రీరామచంద్రుని అవతారం రఘువంశంలో జరిగింది. రఘువంశ మహారాజులు ఎలా ఉండేవారు చూడండి, ఆజానుబాహు. శ్రీరాముని యొక్క రూపం ఎట్లా ఉంటుంది? రామ కమలపత్రక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న. ఆ రూపం చూడండి, తేజోమయమైనటువంటి రూపం. దాశరథి కరుణాపయోనిధి రాముడు అంటే చాలండి. ఎవరు రాముణ్ణి చూస్తారో వారి జన్మ ధన్యం. ఎవరి చేత రాముడు చూడబడడో వాడి జన్మ వృధా. ఎవడు రాముణ్ణి దర్శిస్తూ ఉంటాడో వాడి జన్మే నిజమైన జన్మ అని మహర్షులంతా చెప్తూ ఉన్నారు. రాముడు అరణ్యవాసం చేస్తూ ఉంటే అరణ్యమంతా శోభగా వెలిగిపోయిందిటండి. మహర్షులంతా అదిగో ఆ విధంగా జై శ్రీరామ్ దండకారణ్య నివాసాయ ఖండితామరశత్రవే గృధ్రరాజాయ భక్తాయ స్వామినే మమ మంగళం అంటూ ఋషులందరూ కూడా దండకారణ్యవాసులంతా బయలుదేరారట. ఆహాహా, శ్రీరాముడు శోభాయాత్ర, రాముడు లక్ష్మణుడు సీతమ్మ తల్లి వస్తున్నారని సంధ్యవార్చేటువంటి వారు, జపాలు చేసేవారు, హోమాలు చేసేవారు లేచి వెళ్ళి మరలి ఆ స్వామికి స్వాగతం అదిగో ఆ విధంగా చెప్తున్నారు చూడండి. ఆ స్వామివారిని రథం మీద వేంచేపు చేశారు. రాముడు వస్తూ ఉంటే అరణ్య దేవతలు పులకరించిపోయారట. అక్కడున్న చెట్లు, పువ్వులు, కోయిలలు అన్నీ కూడా కూజంతం రామ్ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం. కవిల్లో మహాత్ములైనటువంటి వాల్మీకి మహాకవి కూడా ఒక చెట్టు పైన కూర్చుని రామ్ రామ్ అని స్వాగతం చెప్తున్నట్లుగా ఉంది. ఎందుకని? కేవలం మానవులే కాదండి, శ్రీరామచంద్రునిమూర్తికి స్వాగతం ఆ శోభాయాత్రకి చెప్తున్నారు. యాంతి న్యాయప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం. శ్రీరాముడు బయలుదేరుతూ ఉంటే నలుదిక్కులలో ఉన్నటువంటి పశు పక్ష్యాదులు జలచరాలు ఒక్కటేమిటి అన్నీ కూడా స్వాగతం చెప్తున్నాయి. ఆయన హృదయం అటువంటిది, అందరినీ తన హృదయంలో పెట్టుకున్నాడు. తాను అందరిలో నివసించిన దైవం వాసుదేవా అంటారు. ఆ వాసుదేవుడే నేడు శ్రీరామ మహా శోభాయాత్ర కడప నుండి బయలుదేరుతున్నాడు. గడప నుండి కదండి ఆ ప్రయాణం, ఎంత గొప్ప ప్రయాణం చూడండి స్వామిది. ఇక్కడ నుండి మంగళవాయిద్య ధ్వనులతో శ్రీ శోభాయాత్ర బయలుదేరుతుంది. ఆ మ్యాప్ కూడా ఇస్తున్నారు మనకి, ఎట్లా బయలుదేరుతుంది. రెండోది డ్రోన్ హనుమాన్ జంక్షన్ దాకా వెళుతుంది. అలాగనే కేరళ వాయిద్యాలు కూడా ఉన్నాయి. ఇవి తప్పెట్లు అంటారు, తప్పటి గుండ్లు. వీటిని ప్రత్యేకంగా వాయిస్తూ ఉంటారు. తెలంగాణాది ప్రాంతంలో కొమరవెల్లి లాంటి జాతరలలో మనకి మన ప్రాంతంలో కనబడుతూ ఉంటారు. ఆంధ్రదేశం అంతటా కూడా భాష ఒకటైన యాస మాత్రమే తేడా. యాసలతో ఉన్న జానపదుల యొక్క ఈ కీర్తనలు అందరూ కూడా పాడుతున్నాడు. రాముడు వచ్చాడు రామ్ భజన రామ్ భజన రండోయ్ రండోయ్ అని పిలుస్తూ ఉన్నారు. శ్రీరామచంద్రుని యొక్క కీర్తన పశుపక్ష్యాదులు చేసేట, ఉడత చేసిందిట, కోతి చేసిందిట. ఇక మానవుడు ఏం చెప్పాలండి? హృదయం ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా శ్రీరామచంద్రుని సేవించాలి. మహర్షులు అన్నారట, అయ్యో శ్రీరామచంద్ర, నిన్ను చూడడానికి మేమంతా వచ్చాము అంటే రాముడు అంటున్నాడు, పొరపాటు, మీరు నా దగ్గరికి రాకూడదు, నేనే మీ దగ్గరకు రావాలి, నేను గృహస్థుణ్ణి కదా అని. అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ సౌమ్య. సుమిత్రాదేవి శ్రీరామచంద్రుడు అడవికి బయలుదేరేటప్పుడు సీతమ్మతో లక్ష్మణస్వామిని కీర్తించింది. లక్ష్మణ, రాముడంటే ఎవరో తెలుసునా? రామం దశరథం విద్ధి.
రాముడంటే దశరథుడు నాయన, నీ తండ్రి లాంటివాడు. మాం విద్ధి జనకాత్మజాం. రాముడు పక్కన మీ వదిన గారు ఉన్నారు చూసారా, ఆమె ఎవరనుకుంటున్నావు? మాం విద్ధి, నేనే అని సుమిత్రాదేవి చెప్తోంది. మరి అయోధ్య, నువ్వు వెళ్ళి ఇప్పుడు అడవికి వెళుతున్నావు కదా, ఇక పైన అడవే నీకు అయోధ్య. రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య అండి. ఆ రామచంద్రుడు ధర్మదేవత. ధర్మాన్ని త్రేతాయుగంలో 4 పాదాలుగా నడిపించినటువంటి మహానుభావుడు ఒకడే ఒకడు, శ్రీరామచంద్రుడు. చూసారా, ఇప్పటికీ కూడా భారతదేశంలో గ్రామాలన్నీ కూడా రామరాజ్యంగా కావాలంటారు, కానీ ఇంకొకరి పేరు చెప్తున్నారా? రామరాజ్యమే గ్రామరాజ్యం, గ్రామరాజ్యమే రామరాజ్యంగా ఉండాలి. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అంటూ మహాత్మా గాంధీ పిలుపునిచ్చారు. భారతదేశం అంటే ఏదో మిగిలిన దేశాల్లాగా కాదిది. భారత్ అంటే 3 అక్షరాల సమ్మేళనంగా మన హైందవ సంస్కృతిలో చెప్తున్నారు.